గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని చిల్పూర్ సర్పంచ్ అనితా నవీన్ స్పష్టం చేశారు. చిల్పూర్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, అంతర్గత రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలపై తొలి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ప్రతి సమస్యను ప్రజలతో చర్చించి గ్రామ సభల ద్వారా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళా సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించడం గర్వకారణమని, మహిళల సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారని అనితా నవీన్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించడం ద్వారా గ్రామాన్ని ఆర్థికంగా బలంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని వెల్లడించారు. పాలనలో పారదర్శకత, అవినీతి రహిత వ్యవస్థ తన పాలనకు మూల స్తంభాలుగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల వివరాలు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రతి రూపాయి గ్రామ అభివృద్ధికి వినియోగిస్తామని హామీ ఇచ్చారు. చిల్పూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అనితా నవీన్ ముందుకు సాగుతున్నారు. నా పేరు నలిమేల అనిత. నేను చిల్పూరు గ్రామ సర్పంచ్ని. చిల్పూరు గ్రామ ప్రజలందరికీ, ఓటేసి నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామంలో ఏమేమి సమస్యలున్నా గ్రామ ప్రజల ద్వారా, వార్డు మెంబర్ల ద్వారా పరిష్కరించి చేపిస్తాము. అదేవిధంగా ఎమ్మెల్యే ద్వారా కూడా మేము చేయలేని పనులు కూడా ఎమ్మెల్యే ద్వారా చేపిస్తాము. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారులందరికీ అందేలా కృషి చేస్తాం. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మా ఊర్లోనే చేయించగలుగుతున్నాము. వేరే సీవియర్ కేసెస్ వచ్చినప్పుడు మల్కాపూర్కి వెళ్ళి మల్కాపూర్ కానీ, స్టేషన్ గన్పూర్ కానీ చూపిస్తున్నాము. మా గ్రామ పంచాయతీలో ఉన్న స్కూల్స్ మరియు అంగన్వాడీ సెంటర్లలో బడిబాట కార్యక్రమం ద్వారా అందరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటట్టు చూస్తున్నాము. మరియు అంగన్వాడీ సెంటర్లలో వాళ్ళు ఇచ్చే పౌష్టిక ఆహారాన్ని మెనూ ప్రకారం అందరికీ అందేలా ర్యాండమ్గా చెక్ చేస్తాం. మరియు మధ్యాహ్నం భోజన పథకంలో వాళ్ళకు మెనూ ప్రకారం వండుతున్నారా లేదా, వండిన ఫుడ్ను మేము కూడా స్వయంగా తిని చెక్ చేస్తున్నాం. నేను గ్రామ సర్పంచ్గా మరియు మా కమిటీ సభ్యులు అందరి యూతే మా యూత్కి ఏం సందేశం ఇస్తున్నాము, చెడు అలవాట్ల, తాగుడు, డ్రగ్స్ అలవాట్లకి దూరంగా ఉండి గ్రామంలో గేమ్స్ మరియు జాబ్ మేళాస్ పెట్టించి యువతలందరినీ మా జిల్లాలో ఆదర్శంగా నిలిపే విధంగా కృషి చేస్తాను. చిల్పూరు గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలను నేను సర్పంచ్లో ఉండే 5 సంవత్సరాల పరిధి కాలంలో పూర్తి చేయడం కృషి చేస్తాను. గ్రామంలో ఉన్న సిసి రోడ్లన్నీ నిర్మాణం చేసి మరియు పారిశుద్ధ్య సమస్య